వీళ్ళకి రెమెడీస్ మీనరాశి వాళ్ళకంటే ఏం చెప్తారు? మీనరాశి వారికి ఒకటే ఇష్యూ ఏంటంటే ఇవన్నీ పాజిటివ్ అని మాట్లాడుకుంటున్నాం. ఏళ్ళనాటి శని నెత్తి మీద కూర్చున్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, 12లో రాహు కూర్చున్నాడు, విపరీతమైన ఖర్చు కూడా పెట్టిస్తాడు, విదేశాలకు పంపిస్తాడు, వెళ్ళి వచ్చేస్తారు, ఎందుకు వెళ్ళమో తెలియదు అన్నట్టు అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ మీద వెళ్ళారనుకోండి విదేశాలకి, వెళ్ళి వచ్చి అయిపోతుంది, ఖర్చులు కూడా అయిపోతాయి. కానీ ప్రాజెక్ట్ అవుతుందా అవుదా అంటే విదేశాలకు గట్ట వెళ్ళి రావడం అవుతుంది తప్ప ప్రాజెక్ట్ కావాల్సిన రిజల్ట్ రాదు. ఓకే, అలాంటి అటువంటి స్ట్రెస్ తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే శనీశ్వరుడు రాహు కలిసి ఆడుతుంది గేమ్ అంటది. ఓకే, ఆ గేమ్లో వీళ్ళు దొరికిపోతారు. ఎప్పటి వరకు? జూలై వరకు. జూన్ తర్వాత ఏంటంటే గురుబలం పెరుగుతుంది కాబట్టి కొంత సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇక్కడ మనం వీళ్ళు ఏం చేసుకోవాలంటే స్పెషల్లీ ఈ మీనరాశి వాళ్ళు కూడా మనం విశేషంగా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, శివునికి రుద్రాభిషేకం చేయడం అనేది, అలాగే సహస్ర లింగార్చన కానీ చేయడం కానీ, మహాలింగార్చన చేసుకోవడం కానీ, ఇటువంటివి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చేసుకుని ఈ సంవత్సరంలో చేసుకుంటే ఆ అభిషేకము ఒక ఫలితం అనేది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది వీళ్ళకి. ఓకే, శివుడి యొక్క తత్వానికి సంబంధించి చేయవలసి వస్తుంది. వీళ్ళు చేసుకుంటే ఫెంటాస్టిక్ ఉంటుంది. అలా కుదరని పరిస్థితి ఏమైనా ఉంటే మాత్రం కనీసం రోజు శివాలయంకి వెళ్ళడం, వారానికి ఒకసారైనా శివాలయంకి వెళ్ళి ఒకసారి నమస్కారం పెట్టుకోవడం, అభిషేకం చేసుకురావడం.